అమ్మ ఆకలి, అమ్మ ఆకలి. ఎందుకు బుడికి అంత ఇరిటేట్ చేస్తున్నావు అమ్మని? అంత ఆకలి అవుతుందా అంటారా బుడికి? మరేదా అలాంటి కూర వండుతుంది మా మమ్మీ ఈరోజు. ఏంటో అనుకుంటున్నారా కూర? తాను నేను కలువాకులను, తాను నేను కొరమీను. కొరమీను వేడి తినడం కూడా జరిగింది. టేస్ట్ బోలేగా ఉంచాడు. ఆ రెసిపీ మీకు కూడా చెప్తాను. కుదిరితే కొరమీను లేకపోతే బుక్కు పెన్ను పట్టుకుని రెడీగా ఉండింది. అన్నిటికన్నా ఫస్ట్ పొయ్యెట్టి దానికి మంటెట్టి దాని మీద మూకుడెట్టి అందులో నూనె ఎట్టి, చెప్పలేదు కదా 4 స్పూన్లు నూనె వేయాలి. అందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ కింద కొట్టి ఆ పేస్ట్ వేసి అది ఆగడానికి ఒక 3 టీ స్పూన్ల ఉప్పు వేసి అలా ఎగిపోయాక అందులో పచ్చిగా ఉంది ఏంటో అనుకుని వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అది కూడా ఎగిపోయాక ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మానవకుండా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇందాక తెచ్చుకుని కొరమీను ముక్కలు 1 కిలో ముక్కలు అందులో పసుపు వేసి బాగా కడిగి అలా బాగా కడిగిన ముక్కల్ని మూకిట్లో వేయాలి. తర్వాత ఈ ఉప్పు పసుపు కారం ఇవన్నీ కలిసేలాగా నీళ్ళు వేసి బాగా కలిపేయాలి. కలిపేసి మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టే ముందు అన్ని సరిపోయేలేదో టేస్ట్ చూడండి. అలా కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ మూత తీసి అందులో ఒక 8 పచ్చిమిర్చి మా అంటే కారం లేవు, కారం చూసుకొని వేసుకోండి. తర్వాత గరం మసాలా పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసింది. ఆ తర్వాత కొత్తిమీర వేసేసింది. మూత పెట్టింది, మూత తీసింది, అయిపోయింది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కర్రీ మీకు కూడా పెడతాను. అదేంటో ఇప్పటికి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎంత ఎగ్జైటింగ్ కూర ఉన్నాయి సరే నా ప్లేట్ లోకి వచ్చేది మాత్రం ముందు ఆ ఎల్లుల్లిపాయలే. ఆ ఎల్లుల్లిపాయలకి నాకు అస్సలు పడద్దు. సర్లే అయి తింటేనే అత్తానంది కూరని గబగబా తిన్నాను. ఫైనల్లీ వేసింది కూర. ఎంత బాగుందో చూస్తుంటే ఊరిపోతుంది నాకు. ఇంకా గబగబ ఆగలేక కలిపించుకున్నాను. ఆ మొక్క అయితే ఎంత సాఫ్ట్ గా ఉడికిందో, భలేగా ఉంది. ఏదో పచ్చడిలు తిన్నట్టుంది. మా డాడీ శనగడ్డ కూడా వేసిరు. అదే చిన్న పిల్లలు ఏంటి కదా, అది భలే టేస్టీగా ఉంది. బాగా కలిపినా అలా నోరు ఊరిపోతుంది. కానీ ఫస్ట్ ఇదిగో మీకి మీ పేరు చెప్పుకొని నేను తినేసాను. ఎంత బాగుంది ఇప్పటికి ఫ్రెండ్స్, నోట్లో బ్లాస్టే చెప్పాలంటే. ఇలా స్వర్గం అంచుల్లాగా వెళ్ళిపోయిండ్రా మాలికు. ఇదిగో మీకే తింటారా నేను తింటాలే. మీరు ఎప్పుడైనా ఈ కూర తిన్నారా? అయితే లైక్ చేయండి. ఎవరికి ఇచ్చి పెట్టాలనుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వంట కావాలో కూడా కామెంట్ చేయండి. మా మమ్మీతో వండిచ్చేద్దాం. ఇంకా మనం బోల్డ్ వంటలు చూద్దాం. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు నా ఫ్రెండ్ అవ్వాలి. అంటే నన్ను సబ్స్క్రైబ్ చేయాలి. సరే మరి ఈ రోజుకి ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను నాన్ వెజ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను, అది కూడా చూడండి. మన పాత వీడియోలు కూడా ఉన్నాయి. నేను వచ్చేదాకా అవి చూస్తూ ఉండండి. పాలు తాగి బొజ్జు ఉంది, అల్లరి చీకండి, కొట్టించుకోకండి. చటి మటి ఉంటాను.